నిజంగా ఆనాడు స్వర్గీయ వంగవీటి రంగా గారు వేసిన అడుగులు ఈరోజు ముందుకు పడినట్టయితే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రంలో కాపుల యొక్క స్థానం ఎలాంటి స్థానం ఉండేదో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు వంగవీటి రంగా గారు ఒక రకమైన విప్లవం లాగా, ఒక మార్పు కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అధికారం కోసం అడుగులు ముందుకు వేస్తే, ఆ ఉద్యమం కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీదారుల యొక్క పెత్తనంకి అంతమవుతుందనే ఉద్దేశంతో ఆనాడు రంగా గారిని, ఆయన ఆశయాన్ని హత్య చేశారనే విషయాన్ని మనందరం గుర్తించాలి.